హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైక్ష వ్లాగ్స్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా డేస్ అవుతుంది కదా వ్లాగ్ షేర్ చేసుకోవడం. ఈ మధ్య అసలు కుదరట్లేదనమాట. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అంత పెద్దగా వీడియో షూట్ చేయడం అనేది. షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను, బట్ లాంగ్ వీడియోస్ తక్కువ. అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉన్నానండి. సో అందరు సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఈరోజు సడన్గా వర్షం అనమాట. పొద్దున ఇలా వర్షం పడుతుందండి. 8 o'clock స్టార్ట్ అయింది. సడన్గా అసలుకి అంటే వెదర్ కూల్గా ఉండింది పొద్దున్నే. ఇంకా సడన్గా చూడండి భారీ వర్షం పడుతుంది. ఫుల్ ఉరుములు మెరుపులతో ఉన్నాయండి వర్షం కూడా. సో ఇంకా నేను ఇంట్లో ఏదో పనులు చేసుకుంటా ఉంటే బయట బట్టలు అట్లాగే ఉన్నాయన్నమాట, నిన్న వేసింది. సో అవి వచ్చి ఫాస్ట్గా తీస్తూ ఉన్నాను. ఇటు తీసే లోపే అటు తడుస్తూ ఉన్నాయి అనమాట. చాలా రోజులకు వర్షం పడింది కదా, ఇంకా సమ్మర్లో వర్షం పడడం అనేది ఒక అదృష్టం లానే అనుకోవాలి మనం. సో ఈ వేడికి కొంచెం క్లైమేట్ కూల్ అవుతుంది ఇట్లా వర్షం పడడం వల్ల. అట్లాగే చెట్లు కూడా మంచి ప్రాణం వచ్చిందండి. చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది కాబట్టి. సో చాలా రోజుల నుంచి ఇవి వర్షాలు లేక వాటర్ లేక బాగా ఇట్లా ఎండిపోయి ఉన్నాయి. బట్ ఈ వర్షానికి కొంచెం వాటికి కూడా కొంచెం మంచిగా ఒక ఫుడ్ దొరికినంత పని అయిందనమాట. సో ఇంకా వర్షం పడింది కదా, పని అయితే చేసుకున్నానండి పొద్దున్నే. ఈరోజు సాటర్డే కాబట్టి దాంతోడు. సో సాటర్డే అంటే ఖచ్చితంగా ఇల్లంతా క్లీనింగ్, పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో నేనైతే ఎంత వర్షం పడుతున్నా లేజీగా ఉండకుండా పనులైతే చక్కచక్క చేసుకున్నాను. సో ఇంట్లో పని అంతా చేసేసుకొని ఈరోజు సాటర్డే కాబట్టి పూజ కూడా చేసుకున్నానండి పొద్దున్నే. సో వర్షం పడ్డాక చూడండి చెట్లకు ఒక ప్రాణం వచ్చినట్టు ఎంత బాగా అనిపిస్తున్నాయో. కొంచెం గ్రీనరీగా మళ్ళీ ప్రశాంతంగా ఉందన్నమాట. క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల భలే అనిపిస్తుంది చూడ్డానికి కూడా. సో మాకు చుట్టుపక్కల అన్ని చెట్లే కాబట్టి భలే గ్రీన్గా ఉంటుంది. ఇట్లా వర్షం పడ్డప్పుడైతే బాగా అనిపిస్తూ ఉంటుంది చూడ్డానికి కూడా. అలాగే వెదర్ కూడా బాగుంటుంది అనమాట. చాలా రోజులకి వర్షం పడింది కదా, చాలా మంత్స్ తర్వాత. సో మన శ్రీరామనవమి రోజు పడింది ప్లస్ ఈరోజు. సో వర్షం పడ్డామేమో కానీ పొద్దునే కడిగేస్తాం కదా బయట అండి, తూడ్చేస్తాం కడిగేస్తాం. ఇది మూడోసారి అనమాట ఈ క్లీన్ చేయడం అనేది. ఒకసారి వైపర్తో క్లీన్ చేసింది, మళ్ళీ వర్షం పడి మళ్ళీ వాటర్ వచ్చేసరికి తూడుస్తూ ఉంది పాపం. సో అది ఆమె పని ఈరోజు మహేశ్వరి. సో ఇంకా ఇంట్లో కూడా దీపం పెట్టుకున్నాను. బయట ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. నేను కొత్త తులసి కుండీ తెచ్చుకున్నానండి. చెట్లు కూడా వేరే పెట్టా అనమాట. సో ఆ చెట్టు నిద్రపోవడం వల్ల నేను చేంజ్ చేశాను. ఇది వచ్చి జ్యోతక్క మా తులసమ్మ. సో ఇటు వచ్చేది నాది. సో ఇక్కడ మనీ ప్లాంట్స్ పెట్టున్నాము. ఇటు సైడ్ జ్యోతక్క మనీ ప్లాంట్ ఉంటుంది. ఇక్కడ పక్కనే ఖాళీ కుండి వచ్చి నాది తులసమ్మ కుండి అండి. సో మట్టి వచ్చి దాదాపు 10 years నుంచి ఆ కుండి వాడుతున్నాను నేను. చిన్న కుండి. సో మట్టిలో కొంచెం అది చాలా రోజుల మట్టి ఉండడం వల్ల ఏమో మొక్క ఎదుగుతలేదనమాట. సో చేంజ్ చేసేసాను దాన్ని. సో ఇది వచ్చి నా మనీ ప్లాంట్ అండి. సో నాకు ఇంటి ముందు అంత పెద్ద ప్లేస్ లేక నేను ఇటు సైడ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా పెట్టుకుని పైనుంచి ఒక తీగ కట్టేసుకుని ఇంటి సైడ్కి తిప్పేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మనం ఈరోజు వాటర్ పోయాల్సిన అవసరమే లేదు చెట్లకి. పైనుంచి ఈరోజు వానదేవుడే వాటర్ వేసేసాడండి పొద్దున్నే. ఇంకా చూడండి బయటంతా భలే ప్రశాంతంగా ఉంటుంది కదా, మంచిగా క్లీన్ కూడా అయింది వర్షానికి. అంటే దుమ్ము లేస్తుండే అనమాట, ఇట్లా వేడి ఉండే. సో నేను నిన్న ఈవినింగే కింద ఊడ్చాను. ఇంకా వర్షం పడి అంత క్లీన్ అయింది, మంచిగా అయింది, మంచిగా అనిపిస్తుంది కూడా కింద. సో ఇది అనమాట సాటర్డే పొద్దున్నే. ఈరోజు ఇలా వర్షం పడి డబల్ త్రిబుల్ పని పెట్టింది. ప్లస్ బాగా అనిపిస్తుంది, చల్లగా కూల్గా భలే ఉండింది వెదరు. సో పొద్దున్నే అంటే నిన్న మొన్న ఒకసారి పడింది, ఈరోజు ఒక్కోసారి పడింది. పొద్దున్నుంచి అనుకుంటా ఉన్నాను వర్షం పడేటట్టే ఉంది అని, బట్ పడ్డది. సో చెట్లు కూడా భలే గాలి వస్తుంది చల్లగా. చెట్లు అయితే ఇట్లా ఊగుతున్నాయి అనమాట. ఫస్ట్ టైం ఇంత గాలి రావడం అనేది. సో నేను కూడా పూజ చేసుకొని కొంచెం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇట్లా చల్లటి గాలిని బయట ఆస్వాదిస్తూ ఉన్నాను అనమాట. అటు ఇటు తిరుక్కుంటూ మంచి వెదర్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా పొద్దున పూజ అయింది, పని అయింది కాబట్టి కొంచెం వంట తర్వాత చేసుకోవచ్చు అనేసి సో ఈ పనిలో ఉన్నాను అనమాట నేను. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో నేను వ్లాగ్స్ ఎక్కువ ఎందుకు పెట్టట్లేదంటే ఈ మధ్య నాకు కొంచెం ట్రైపాడ్ కూడా ఇరిగిందండి. నాకు నేను ఓన్గా షూట్ చేసుకోవాలంటే అసలు కుదరట్లేదు అనమాట. పట్టుకొని చేయాలంటే అస్సలు సెట్ అవ్వని పని. ట్రైపాడ్ అయితే అక్కడ పెట్టేసి చేసుకోవచ్చు. అందుకే నాకు కొంచెం ఏదో చేతితో పట్టుకొని అట్లా మేనేజ్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ నేను తాబేలు చిన్న విగ్రహం అది పెట్టుకున్నాను కాబట్టి వాటర్ పోస్తాను నేను ఎవ్రీడే పూజ చేసే రోజు. ఇక్కడ నేను హాల్లో కొన్ని సీనరీస్ అవి పెట్టుకుంటాను కాబట్టి వాటికి కూడా పూలు పెట్టి మంచిగా అలంకరిస్తానండి. పూజ చేసే రోజు ఖచ్చితంగా అన్నిటికీ పూలు పెడతా ఉంటాను. సో ఇప్పుడు టైం చూడండి 9:30 అయిపోయింది. నా పని అంతా అయిపోయిన తర్వాత 9:30 అయిపోయింది అనమాట. తొందర చేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోయింది. సో నాకేంటంటే పూజ చేసుకునే రోజులు తొందర చేసుకుంటే మంచిగా అనిపిస్తుందండి. సో ఇక్కడ మా అక్షయ్కి ఈరోజు స్కూల్ లేదనమాట. ఫోన్ ఎంజాయ్ చేస్తుంటాను, ఎంత చెప్పినా వినట్లేదు. సో ఇది వచ్చి పూజ రూమ్లో నా ర్యాక్స్ అండి. నేను ఇట్లా దేవుని సామాన్లన్నీ వీటిలో పెట్టుకుంటాను.
సో కబోర్డ్ సెల్ఫ్లు అంత లేవు కాబట్టి మాది క్వార్టర్స్ కాబట్టి ఇట్లానే ఉంటుంది. సో చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో దీపం పెట్టుకుంటే. భలే ఉంది కదా, పొద్దున్నే మంచి పీస్ఫుల్గా ఉండింది. సో నాకు చాలా ఇష్టం అండి పూజ చేసుకోవడం అనేది. నేను కొన్ని డేస్ చేసుకుంటాను, ఆ డేస్ ఖచ్చితంగా పెట్టుకుంటాను దీపం అనేది. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఖచ్చితంగా పొద్దునే దీపం. ఇంకా కింద చెట్లకు పూలు కోసుకొచ్చాను అనమాట. మందార పూలు బాగా పూస్తూ ఉన్నాయి. సో అవే తెచ్చి ఈరోజు పూజ చేసేసానండి. ఇంకా మధ్యాహ్నం వంట కోసం ప్రిపరేషన్, బెండకాయలు అయితే కడిగి పెట్టేశాను. సో ఎందుకో ఏమో బెండకాయలు పాడైపోతున్నాయి, ఫ్రిడ్జ్లో మొత్తం కుళ్ళిపోయాయి అండి. మళ్ళీ డీప్ ఎక్కువ ఫ్రిడ్జ్ కూలింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏదో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇంకా వంట కోసం అయితే స్టార్ట్ చేయాలి. కడిగైతే పెట్టేశాను. ఇంకా పొద్దున బట్టలు ఉతికే టైంకి ఫుల్ వర్షం పడుతుంది. ఆ ఉతుక్కుంటూ వెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టా అనమాట. సో ఇదనమాట, వర్షం పడి డ్రై కూడా అయిపోయింది. అంత పెద్ద వర్షం పడ్డా ఈ వేడికి వెంటనే ఆరిపోతుందండి. సో ఇక్కడ చెట్లన్నీ చూడండి, మాకు ఎటు చూసినా అన్ని చెట్లే ఉంటాయి కాబట్టి భలే ఉన్నాయి. ఈరోజు పచ్చ భలే గ్రీన్గా అనిపిస్తున్నాయి. చూడడానికి కూడా కళ్ళకి భలే మంచిగా ఉన్నాయి అనమాట. కనువిందుగుంటా అంటారు కదా, సో అలా ఉన్నాయి. సో ఇంకా వర్షం పడ్డది, కొంచెం చల్లగా ఉంది క్లైమేట్ కాబట్టి కొంచెం టీ పెట్టుకోవాలనిపించింది. సో నేనైతే టీ లవర్ని ఏం కాదండి, నాకు ఇట్లా ఏమైనా క్లైమేట్ కొంచెం ఇట్లా ఉంటే కొంచెం టీ తాగాలనిపిస్తుంది, అది కూడా కొంచెమే. సో దానికోసం టీ పెట్టుకున్నాను. ఈరోజు అక్షయ్ నేను ఉన్నాం కాబట్టి ఇద్దరం టీ తాగేస్తాం అనమాట. సో సాటర్డే కాబట్టి నో టిఫిన్, పొద్దున్నే తిన్నాం కాబట్టి కొంచెం టీ తాగేస్తే సరిపోతుంది నాకు. సో నేను ఎప్పుడు తాగానండి, ఎప్పుడో అప్పుడు మంత్లీ వన్స్ కూడా ట్రై చేయను. సో ఈరోజు క్లైమేట్ కూల్ ఉంది కాబట్టి తాగాలనిపించింది. సో దానికోసం టీ అండి. సో ఈరోజు ఇలా అండి, ఈ సడన్ వర్షంలో ఇలా మా పనులు, మా పూజ, మా మార్నింగ్ రొటీన్ ఇలా గడిచిందనమాట. సో ఫైనల్గా టీ అయితే అయిపోయింది. ఇంకా వేడి టీ గ్లాస్లో పోసుకొని ఎంజాయ్ చేసుకుంటూ 2 బిస్కెట్లు ముంచుకుంటూ ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అనుకోని వర్షానికి మా పనులు, మా డే ఇలా గడిచిందనమాట. సో మీ సైడ్ వర్షం పడిందా లేదా కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. అలాగే ఒకటి అడగడం మర్చిపోయా అండి, నిన్న చిలుకూరులో ప్రసాదం ఇచ్చారు కదా, గరుడ ప్రసాదం. సో ఎంతమంది వచ్చి ఇబ్బంది పడ్డారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే లైవ్లో చూసామన్నమాట ఎంత ట్రాఫిక్ ఉండిందో. సో నిన్న ఫుల్ అండి, పాపం జనాలంతా ఇది అయిపోయింది.